ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మెడిపి గ్రామానికి చెందినటువంటి చలపతి చౌదరి అనే కుర్రోడు యుఎస్లో చదువుకోవడానికి వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. అతనికి సంబంధించిన వ్యక్తి ఎవరో హాస్పిటల్లో జాయిన్ అయితే ట్రీట్మెంట్ అయిపోగానే సీఎం రిలీఫ్ కింద దరఖాస్తు ఆహ్వానించారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ₹1,00,000 ఈ డబ్బులు ఇస్తే కానీ చేయనని సీఎం రిలీఫ్ కింద పెట్టనని చెప్పాడు. దానికి ఈ కుర్రోడు పోస్ట్ పెట్టాడు, ఇలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి. దానికి నిన్న అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు, చలపతి చౌదరి అనే వ్యక్తి అసలు చౌదరే కాదు, అతను రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఇలా ఫేక్ని సృష్టిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి చలపతి చౌదరి అనే వ్యక్తి స్పందించాడు, అమ్మా నేను రెడ్డిని కాదు చౌదరినే, ఇదిగో నా ఆధార్ కార్డు, నా ఐడి ఇది కానీ చూపించాడు. ఎందుకు ఇలా అసెంబ్లీ సాక్షి అబద్ధాలు ఆడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు? చలపతి చౌదరి గారు అయినట్టు వాళ్ళ తండ్రి గారు బాబురావు చౌదరి గారు కూడా మా గురించి ఎందుకు అసెంబ్లీలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పాడు. ఇక రాష్ట్రంలో మీరు ప్రజా సమస్యలు ఏవి లేనట్టు కేవలం వీటి మీదే ఎందుకు దృష్టి పెట్టి మాట్లాడుతున్నారు? ఇంకా సమస్యలు ఏమి లేవా? 17 మెడికల్ కాలేజీలు 5 కాలేజీలు పుడితే నాటి ప్రైవేట్ పరం చేస్తున్నారు. వాటి గురించి చర్చలు చెప్పండి, వాటి గురించి చర్చలు చేయరు. ఈరోజు రైతులకి మద్దతు ధర లేక అల్లాడిపోతున్నారు, యూరియా ధరకు అల్లాడిపోతున్నారు. వాటి గురించి చర్చలు పెట్టరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రమే అసెంబ్లీ పెడతారు మీరు. ఇక రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా? సమస్యల మీద దృష్టి పెట్టండి. అసెంబ్లీ జరుగుతుంది దేనికోసం? ప్రజల సమస్యల మీద మాట్లాడడం కోసమే కదా. అవన్నీ వదిలేసి మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని అది చేసేది ఇది చేసేది అంటాం తప్పితే రెండోది ఏమైనా చేస్తున్నారా? ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో అక్కడ పెట్టినా కానీ కొడుతున్నారు, ఎస్సీలని కులవేక్ష చూపిస్తున్నారు. వీటి గురించి మాట్లాడండి హోమ్ మినిస్టర్ గారు. మీరు హోమ్ మినిస్టర్గా ఉన్న టైంలో కూడా ఎస్సీలకి న్యాయం జరగకపోతే ఇంక ఎవరున్నప్పుడు చేస్తారు న్యాయం? వేరే వాళ్ళు ఉన్నప్పుడు మనకు న్యాయం చేయరు, మీరు ఉన్నప్పుడు ఎస్సీలకి న్యాయం చేయరు. ఇక ఎవరికాడికి వెళ్ళి అడగాలి ఎస్సీలు? వాటి మీద దృష్టి పెట్టండి అమ్మా. అవన్నీ వదిలేసి వీటి గురించి ఎందుకు?